Hello everyone, welcome back to our channel Fluenta Spoken English. This is Satya and Kamreddy. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చూసాం. సో ప్యాసివ్ వాయిస్ని ఎంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనేది మొత్తం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. అండ్ లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది త్రూ ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం చూసేది ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్. ఓకేనా, ఈరోజు క్లాస్లో మన స్ట్రక్చర్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్, యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ తెలుసుగా ఏం చేయాలో మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ మీకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే గంట సింబల్ మీద గట్టి కొట్టండి. ఓకే, ఇంకెందుకు లేట్, మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఓకే, మరి సింపుల్ ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుంది, మనకి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 కానీ వర్బ్ 1s కానివ్వండి. వర్బ్ 1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, కమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళడాన్ని గో, తినడం ఈట్, తాగడం డ్రింక్. ఇలా అంటే దీనికి ఏమీ యాడ్ చేయట్లా, ఎంప్టీ వర్బ్. ఓకేనా, వర్బ్ 1 యూజ్ చేద్దాం. మరి వర్బ్ 1కి ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తే వర్బ్ 1s అంటాం. ఓకేనా, కమ్ కమ్స్, గో గోస్, ఈట్ ఈట్స్, డ్రింక్ డ్రింక్స్, స్పీక్ స్పీక్స్, లిసన్ లిసన్స్, ప్లే ప్లేస్. ఇలా ఓకేనా. ఇప్పుడు మనకి వర్బ్ 1కి వర్బ్ 1sకి డిఫరెన్స్ క్లారిటీ వచ్చింది కదా. అండ్ మరి వర్బ్ 1 ఎప్పుడు యూజ్ చేస్తాం, వర్బ్ 1s ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఐ, వి, యూ, దే ఈ సబ్జెక్ట్స్కి వర్బ్ 1 యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఈ మూడు సబ్జెక్ట్స్కి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం కదా, ఈ మూడు సబ్జెక్ట్స్కి V1s అంటే వర్బ్ 1sని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ చూద్దామా. యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఈ ఫార్మేట్లో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. అదే సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ విషయానికి వస్తే, మరి ప్యాసివ్ వాయిస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ లేకుండా చేసేయాలి, సబ్జెక్ట్ని ప్యాసివ్ చేసేయాలి. మరి అప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామో కూడా చెప్పాను. ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. అందుకే ఆబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 వస్తుందండి. ఏమొస్తుంది, V3. యామ్, ఈజ్, ఆర్ V3 ప్లస్ ఇక మిగిలిన సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కంటిన్యూ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఒకసారి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దామా. ఆబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 అనమాట. ఓకేనా, యామ్ V3 అంటే వర్బ్ 3, యామ్ వర్బ్ 3, ఈజ్ వర్బ్ 3, ఆర్ వర్బ్ 3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమ్, కేమ్, కమ్ అనేది వర్బ్ 3, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. కమ్, కేమ్, కమ్. గో, వెంట్, గోన్ అనేది వర్బ్ 3. ఈట్, ఏట్, ఈటెన్ అనేది వర్బ్ 3. స్పీక్, స్పోక్, స్పోకెన్ అనేది వర్బ్ 3. అంటే ప్యాసివ్ వాయిస్లో మనం యూజ్ చేయాల్సిన వర్బ్ ఏంటంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి స్ట్రక్చర్ డిఫరెన్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఆర్ వర్బ్ 1s ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ V3 ఆర్ ఈజ్ V3 ఆర్ ఆర్ V3. ఓకేనా, యామ్ V3 ఫర్ ఐ, ఈజ్ V3 ఫర్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్, అండ్ ఆర్ V3 ఫర్ వి, యూ, దే ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇక రిమైనింగ్ అంతా మిగిలిన సెంటెన్స్ని రాసేసుకోవచ్చు అనమాట. సో స్ట్రక్చర్స్ ఇవి. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి. వెరీ ఈజీ. నీకు తెలుగులో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా నేను చెప్పాను ప్రీవియస్గా, అమ్మబడుతుంది, కొనబడుతుంది, తినబడుతుంది అని చెప్పి ఎక్కడా కనిపించదండి. ఇది అమ్మబడ్డాయి, కొనబడ్డాయి, చెప్పబడ్డాయి అని ఎక్కడా కనిపించదు మన మాటల్లో. సో మరి ప్యాసివ్ వాయిస్ని ఎలా సార్ రికగ్నైజ్ చేస్తామంటే చెప్పాను, మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఆ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సబ్జెక్ట్ అవసరం లేకుండా మాట్లాడినప్పుడు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో ఈరోజు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను ఇక్కడ. అయితే దీంట్లో యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ఉన్నాయి, ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయండి. ఓకేనా, అయితే మనం ఫస్ట్ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఓకే,
చేసుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని సెంటెన్సెస్ కూడా ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మా ఊర్లో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. మా ఊర్లో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. నేను చెప్పాను, మనం తీసుకున్న సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటేనే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక క్వశ్చన్ రాసుకుందామండి తెలుగులో. ఎవరు అంటే యాక్షన్స్ కదా, ఇప్పుడు మనం చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి ఏంటి? పనుల గురించి మాట్లాడుతున్నాం. తెలుగులో మాట్లాడే లాస్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని వర్బ్స్ అంటాం, అంటే పనులు అవి. ఈ పని ఎవరు చేశారు లేదా ఎవరు చేస్తారు అనేది సెంటెన్స్లో ఉంటే దట్ ఈజ్ యాక్టివ్ వాయిస్. ఎవరు చేస్తారో తెలియకపోతే, చెప్పకపోతే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మా ఊళ్ళో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవరు చేస్తారు? మెన్షన్ చేసాం ఎక్కడైనా ఎవరు చేస్తారని? మెన్షన్ చేయలేదు. అంటే అక్కడ అవసరం రాలేదు. మనం అంటాం కదా, మా ఊళ్ళో ఈ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఎవరు చేస్తారంటే అందరూ చేస్తారు. అంటే మనం జనాల్ని హైలైట్ చేయట్లేదు, పండగను హైలైట్ చేస్తున్నామండి. అంటే సబ్జెక్ట్ మనకు అవసరం ఇక్కడ లేదు. మా ఊళ్ళో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఎవరు చేస్తారో చెప్పలేదు కాబట్టి దిస్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. కావాలంటే మరి ఇక్కడ దీన్ని యాక్టివ్ వాయిస్లో కూడా మాట్లాడచ్చు, కానీ సబ్జెక్ట్ పెట్టాలి. మా ఊళ్ళో అందరూ దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవరు చేస్తారు? అందరూ. ఇప్పుడు నేను మెన్షన్ చేశాను, అప్పుడు అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? అంటే మనం మాట్లాడే సెంటెన్స్లో సబ్జెక్ట్ని మెన్షన్ చేస్తే యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ని మెన్షన్ చేయకపోతే ప్యాసివ్ వాయిస్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మా మదరు ప్రతి వారం బిర్యానీ చేస్తారు. ఎవరు చేస్తారు? మా మదర్ చేస్తారు. సబ్జెక్ట్ ఉన్నారు కదా ఇక్కడ. సో సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి ఇదేమవుతుంది ఇప్పుడు? యాక్టివ్ వాయిస్. అర్థమైందా అండి? ఓ పని చేద్దామా, ఇది తీసేయండి. ప్రతి వారం బిర్యానీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో ప్రతి వారం బిర్యానీ చేస్తారు. ఎవరు చేస్తారు? మెన్షన్ చేయలేదు నేను. అప్పుడేమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఎప్పుడైతే మనం మాట్లాడే సెంటెన్స్లో సబ్జెక్ట్ హైలైట్ చేస్తున్నామో దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్ అనమాట. రైట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. సార్ రోజు హోంవర్క్ చెక్ చేస్తారు. సార్ రోజు హోంవర్క్ చెక్ చేస్తారు. ఎవరు చెక్ చేస్తారండి? సార్ చెక్ చేస్తారు. సబ్జెక్ట్ ఉంది కదా, కాబట్టి ఇది ఏమవుతుంది? మీకు ఆల్రెడీ క్లారిటీ వస్తే ఉంటుంది. యాక్టివ్ వాయిస్. సార్ని తీసేద్దాం. క్లాస్లో రోజు హోంవర్క్ చెక్ చేస్తారు అంటాం కదా, మా క్లాస్లో రోజు హోంవర్క్ చెక్ చేస్తారు. మా కాలేజీలో ప్రతి వారం ఎగ్జామ్స్ పెడతారు అంటాం కదా. ఓకేనా? అక్కడ అంటే మనం కాలేజ్ గురించి, ఎగ్జామ్స్ గురించి మనం హైలైట్ చేస్తాం తప్ప ఎవరు పెడతారు, ఎవరు చెక్ చేస్తారని మనం మెన్షన్ చేయాల్సి లేనప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ సార్ ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు. ఏంటండి? ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు. ఎవరు పంచుతారు? ఇది మనందరికీ తెలిసిందే. ఇందాక మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, సబ్జెక్ట్ ఈజ్ ఆబ్వియస్. ఆ పని వాళ్ళే చేస్తారు అన్నప్పుడు సబ్జెక్ట్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు. ప్రతి ఎలక్షన్కి ఎప్పుడు జరిగే పని. కానీ ఎవరు పంచుతారంటే లీడర్స్ పంచుతారు. కానీ ఆ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు. అందుకే ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏమవుతుందండి? ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫ్లూయెంటాలో ప్రతి వారం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఫ్లూయెంటాలో ప్రతి వారం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఎవరు కండక్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టివిటీస్ ఎవరు కండక్ట్ చేస్తారు? మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తారు, లేదా ట్రైనర్స్ కండక్ట్ చేస్తారు. ఆ పని ఎప్పుడు వాళ్ళే చేస్తారు. సబ్జెక్ట్ ఆబ్వియస్ కాబట్టి అక్కడ మనం సబ్జెక్ట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఫ్లూయెంటాలో ప్రతి వారం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఎవరు చేస్తారంటే మెన్షన్ చేయలేదు నేను. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఫ్లూయెంటా ఉంది కదా, దీన్ని సబ్జెక్ట్గా వాడుకోవచ్చా అంటే ఇక్కడ చూడండి, ఫ్లూయెంటా కండక్ట్ చేస్తుంది అనట్లేదండి, ఫ్లూయెంటాలో కండక్ట్ చేస్తారు. ఎక్కడ? ఫ్లూయెంటాలో. అది ప్లేస్ అవుతుందండి.
ఎక్కడ ఒక పని ఎక్కడ చేస్తామో చెప్పేది ఎప్పుడు కూడా ప్లేస్ అవుతుంది కానీ సబ్జెక్ట్ అవ్వదు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి కన్ఫ్యూషన్స్ తీసుకోవద్దు. సబ్జెక్ట్ అంటే పని ఎవరు చేస్తారో చెప్తేనే అది సబ్జెక్ట్ అవుతుంది. ఫ్లూయెంటాలో యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు అన్నాం. ఎవరు కండక్ట్ చేస్తారు చెప్పలేదు, మనం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది మరి, యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? అర్థమైంది కదా, సింపుల్. నెక్స్ట్, వైజాగ్లో ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తారు. వైజాగ్లో ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తారు. సేమ్ క్వశ్చన్, ఎవరు క్లీన్ చేస్తారండి? ఇది కూడా మనందరికీ తెలిసిందే, సబ్జెక్ట్ ఆబ్వియస్. రోడ్లు ఎవరు క్లీన్ చేస్తారు? ఎప్పుడు జీవీఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తారు, లేదా పంచాయతీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఓకేనా? అయితే నేను అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అబ్బా మన వైజాగ్ రోడ్లు ఎప్పుడు నీట్గా ఉంటాయి, మన రోడ్లు ఎప్పుడు క్లీన్ చేస్తారు ప్రతిరోజు అంటాం. ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తారు. నేను ఎవరు క్లీన్ చేస్తారో మెన్షన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో నేను దీన్ని ప్యాసివ్ వాయిస్లో మాట్లాడుకుంటున్నాం. అందుకే అదే ఇక్కడ మనం సబ్జెక్ట్ పెట్టండి. వైజాగ్లో ఇక్కడ జీవీఎంసీ ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తుంది అని అనుకోండి, అప్పుడు అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. కానీ బాగాలేదు కదా సెంటెన్స్ అలాగా. వైజాగ్లో రోజు రోడ్లు క్లీన్ చేస్తారండి తప్ప వైజాగ్లో జీవీఎంసీ ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తుంది నో, వీ డోంట్ నీడ్ టు యూస్ ఇట్ యాక్చువల్లీ. అంటే కొన్ని సెంటెన్స్లు ప్యాసివ్ వాయిస్లోనే మాట్లాడతాము, అలా మాట్లాడితేనే బాగుంటుంది మన డే టు డే లైఫ్లో. అందుకే కదా మరి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎందుకు అంటే దట్ ఈస్ ద రీజన్. మన రియల్ లైఫ్లో రెండూ కూడా సేమ్ రోల్ని ప్లే చేస్తున్నాయి. కానీ ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ అని మనం ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉండిపోయాం కదా. ఇది క్లారిటీ అండి, సింపుల్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మా ఇంటి ఎదురుగా రాజు కూరగాయలు అమ్ముతాడు. మా ఇంటి ఎదురుగా రాజు కూరగాయలు అమ్ముతాడు. ఎవరు అమ్ముతారు? రాజు అమ్ముతాడండి. సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్. ఓ పని చేద్దాం, ఈ రాజుని తీసేయండి. ఈ రాజుని తీసేస్తే మా ఇంటి ఎదురుగా కూరగాయలు అమ్ముతారు. అమ్ముతాడు అనలేం కదా, ఎవరో తెలియదు కాబట్టి. ఎవరు అమ్ముతారో చెప్పట్లేదు. ఇప్పుడు ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారనమాట, ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినాయి. ఓకేనా? వెజిటేబుల్స్ తేడానికి వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన ఇంటి ఎదురుగానే అమ్ముతారంటాం. మన ఇంటి ఎదురుగానే కూరగాయలు అమ్ముతారు. ఓకేనా? అక్కడ మన కూరగాయలు ఇంపార్టెంట్ తప్ప ఎవరు అమ్ముతారో మనకు అవసరం లేదు. అందుకే మనం ఏమంటున్నాం, మన ఇంటి ఎదురుగానే కూరగాయలు అమ్ముతారు, ఇక్కడే దగ్గరే మార్కెట్ అంట. సో అలా అనమాట. అంటే ప్యాసివ్ వాయిస్ యూసేజ్ అలా ఉంటుంది అనమాట. మా ఇంటి ఎదురుగా కూరగాయలు అమ్ముతారంటే అప్పుడు ప్యాసివ్ వాయిస్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేసేసాం అనమాట. మా ఇంటి ఎదురుగా రాజు కూరగాయలు అమ్ముతాడు, రాజుని హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రతి శుక్రవారం న్యూ మూవీస్ రిలీజ్ చేస్తారు. అంతేగా? మన టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఫ్రైడే పూట, శుక్రవారం పూట సినిమాలు రిలీజ్ అవుతాయి. ఓకేనా? అంటాంగా శుక్రవారం వస్తుంది కదా కొత్త సినిమాలు రిలీజ్ చేస్తారనేసి. సో శుక్రవారం పూట కొత్త సినిమాలు రిలీజ్ చేస్తారు. ఎవరు చేస్తారు? మెన్షన్ చేయలేదు. మనకి ఎవరు చేస్తే మనకి ఎందుకంటే, మనకి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం, సినిమాని హైలైట్ చేస్తున్నాం. ఓకేనా? సబ్జెక్ట్ లేదు, ఎవరు చేస్తారు, కాబట్టి ఇది ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్. దిస్ సింపుల్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని రికగ్నైజ్ చేయడం ఎంత ఈజీ అండి, ఏం లేదు. ఓకేనా? మనం మాట్లాడే సెంటెన్స్లో లేదా మనం ట్రాన్స్లేట్ చేయాలనుకున్న సెంటెన్స్లో సబ్జెక్ట్ మెన్షన్ చేస్తే దట్ ఈజ్ యాక్టివ్ వాయిస్, ఎందుకంటే సబ్జెక్ట్ని యాక్టివ్గా ఉంచాము. అదే మనం మాట్లాడే సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే అంటే ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే సబ్జెక్ట్ని ప్యాసివ్ చేసేసాము, లేకుండా చేసేసాము, ఎందుకంటే సబ్జెక్ట్ మనకు అవసరం లేదు, లేదా పని వాళ్ళే చేస్తారు, సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ లేదు అన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ. ఓకే, అయితే ఇప్పుడు మన దగ్గర స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మరి ఇంకెందుకు లేటు ట్రాన్స్లేట్ చేసేద్దాం. ఓకేనా? యాక్టివ్ వాయిస్ అయితే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుందాం, ప్యాసివ్ వాయిస్ అయితే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుందాం. రైట్? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మా ఊర్లో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆల్రెడీ రాసుకున్నాం మనం ప్యాసివ్ వాయిస్ అని చెప్పి, కాబట్టి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాం. అయితే ఏం సెలబ్రేట్ చేస్తారండి? దివాళీ. మరి ఆబ్జెక్ట్ని తీసుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దివాళీ. కాబట్టి దివాళీ సింగులర్ కదా, ఈజ్. మరి సెలబ్రేట్ అనేది వర్బ్, సెలబ్రేట్కి V3 సెలబ్రేటెడ్. దివాళీ ఈజ్ సెలబ్రేటెడ్ ఎక్కడ? ఇన్ అవర్ టౌన్. ఇన్ అవర్ టౌన్. దివాళీ ఈజ్ సెలబ్రేటెడ్ వెల్, బాగా అంటున్నాం కదా, మరి అక్కడ
అడ్వర్బ్ పెట్టుకుందాం. దివాళీ ఈజ్ సెలబ్రేటెడ్ వెల్ ఇన్ అవర్ టౌన్. సెంటెన్స్ వచ్చిందా? దివాళీ ఈజ్ సెలబ్రేటెడ్ వెల్ ఇన్ అవర్ టౌన్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. మా మదరు ప్రతి వారం బిర్యానీ చేస్తారు. యాక్టివ్ వాయిస్. ఇక్కడ మా మదరు ప్రతి వారం బిర్యానీ చేస్తారు. సబ్జెక్ట్ ఎవరండి? మై మదర్. ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటి, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ వన్ ఎస్ యూజువల్. మా మదర్ అంటే షీ కాబట్టి మై మదర్ మరి ప్రిపేర్ చేస్తారు కాబట్టి ప్రిపేర్ అనేది వర్బ్, P1S ప్రిపేర్స్. మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ వీక్. మై మదర్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ వీక్. నెక్స్ట్ లెట్స్ గో టు ద థర్డ్ ఎగ్జాంపుల్. సార్ రోజు హోంవర్క్ చెక్ చేస్తారు. సార్ రోజు హోంవర్క్ చెక్ చేస్తారు. యాక్టివ్ వాయిస్ కదా, మళ్ళీ సేమ్. ఓకేనా? సబ్జెక్ట్ ఎవరండి? సార్. సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? వర్బ్ వన్ ఎస్. ఓకేనా? చెక్ చేస్తారు. చెక్ అనేది వర్బ్. V1S ఏంటి? చెక్స్. సార్ చెక్స్ ద హోంవర్క్. సార్ చెక్స్ ద హోంవర్క్ ఎవ్రీ డే. ఓకేనా? సార్ చెక్స్ ద హోంవర్క్ ఎవ్రీ డే. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు. ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే ఎవరో మెన్షన్ చేయలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్కి వద్దాం. మరి ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఏం పంచుతారు? డబ్బులు. మనీ. మరి మనీ అనేది సింగులర్ కదా, అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. మనీ ఈజ్, పంచడానికి వర్బ్ ఏంటి? డిస్ట్రిబ్యూట్. V3 ఏంటండి? డిస్ట్రిబ్యూటెడ్. మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎప్పుడు? ఇన్ ఎలక్షన్ టైం. ఓకేనా? మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎలక్షన్ టైం. ఇది సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫ్లూయెంటాలో ప్రతి వారం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ కదా. అయితే మరి ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఏం కండక్ట్ చేస్తారు? యాక్టివిటీస్. దాంతోనే స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే మరి సింగులర్ కాదుగా, ప్లూరల్. ఒకటైతే యాక్టివిటీ, ఎక్కువ కాబట్టి యాక్టివిటీస్ ఆర్. ఓకేనా? యాక్టివిటీస్ ఆర్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ అనేది వర్బ్ వన్. మరి V3 కూడా చూద్దాం ఏంటనేది. కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్. ఓకేనా? యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ ఎక్కడ? ఇన్ ఫ్లూయెంటా ఎవ్రీ వీక్. ఓకేనా? యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఫ్లూయెంటా ఎవ్రీ వీక్. నెక్స్ట్ వైజాగ్లో ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తారు. వైజాగ్లో ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేస్తారు. ఓకేనా? ఎవరు చేస్తారో చెప్పలేదు, ప్యాసివ్ వాయిస్ కాబట్టి మళ్ళీ ఇది యూజ్ చేసుకుందాం. అయితే ఆబ్జెక్ట్ ఏంటి? ఏం క్లీన్ చేస్తారు? రోడ్లు. అవే పెట్టుకుందాం ఇక్కడ. రోడ్స్ మరి ప్లూరల్ కదా, ఆర్ క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. రోడ్స్ ఆర్ క్లీన్డ్ ఇన్ వైజాగ్ ఎవ్రీ డే. రోడ్స్ ఆర్ క్లీన్డ్ ఇన్ వైజాగ్ ఎవ్రీ డే. సింపుల్ అండి. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఐడెంటిఫై చేయడం చెప్పాను కదా, సింపుల్ క్వశ్చన్. ఈ వర్బ్ లాస్ట్లో తెలుగులో మనం మాట్లాడే లాస్ట్ వర్డ్ని వర్బ్ అంటాం. ఆ వర్బ్ని అడగండి, ఎవరు, ఆ పని ఎవరు చేస్తారు. ఆ ఎవరు చేస్తారోకి మీకు ఆన్సర్ దొరికితే యాక్టివ్ వాయిస్, ఆన్సర్ దొరకకపోతే ప్యాసివ్ వాయిస్. ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్ యూ కెన్ మేక్ సెంటెన్సెస్ టు. మరి అదేంటి సార్ అప్పుడే క్లోజ్ చేసేస్తున్నారు, 2 సెంటెన్స్ ఉండిపోయినాయి కదా. ఈ 2 సెంటెన్స్లు మీకోసం. ఓకేనా? ఈ 2 సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే? సో సింపుల్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ చాలా ఈజీ. దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మిస్టేక్స్ లేకుండా. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 10 యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు తెలుసుగా ఏం చేయాలో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.